నమస్తే, వెల్కమ్ టు ఆదాబ్ హైదరాబాద్. సో హాల్ టికెట్ ఇవ్వడం కోసం దాదాపుగా ఒక 5,000 నుండి 10,000 వరకు కూడా టీచర్స్ అడుగుతూ ఉన్నారని చెప్పి ఏబీవీపీ ఆధ్వర్యంలో వీళ్ళు ఇక్కడ మేడంని నిలదీద్దామని చెప్పి కూడా వచ్చారు. ఒకసారి మనతో పాటు ఏబీవీపీ వాళ్ళు ఉన్నారు, అలాగే స్టూడెంట్స్ కూడా ఉన్నారు. మహిళలు స్టూడెంట్స్ మెయిన్గా చూడాలంటే. సో ఒకసారి వీళ్ళతోటి అలాగే వాళ్ళతో మాట్లాడదాం. వీళ్ళ దగ్గర నుంచి మెయిన్గా టీచర్ దగ్గర నుంచి బెదిరింపులు వస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా మీరు అమౌంట్ ఇచ్చి హాల్ టికెట్ తీసుకోవాలని చెప్పి ఇప్పటికే చాలామంది దగ్గర కూడా తీసుకున్నారు. సో వీళ్ళని కూడా అడుగుతా ఉన్నారని చెప్పి చూస్తూ ఉన్నారు. మాట్లాడదాం ఒకసారి. చెప్పండి, ఏం చెప్తాను? నమస్తే అన్న, నా పేరు బాలు, ఏబీవీపీ సికింద్రాబాద్ జిల్లా కన్వీనర్ని. ఏం లేదు, ఈరోజు మార్నింగ్ ఇక్కడ మన వెస్లీ జూనియర్ కాలేజ్ గర్ల్స్ క్యాంపస్లో ఉన్నటువంటి విద్యార్థులు మార్నింగ్ మనకు కాల్ చేయడం జరిగింది. అన్న మాకు హాల్ టికెట్లు ఇవ్వడం లేదు, చాలా ఇబ్బందులు చేస్తున్నారని మార్నింగ్ కాల్ చేశారు. ఇక్కడికి వచ్చి మేము పరిస్థితి తెలుసుకుందామని ఇక్కడికి వచ్చేలోపు ఇక్కడ పరిస్థితి ఎట్లుందంటే అటెండెన్స్ లేదని ఒక్కొక్కరి దగ్గర అలా పర్సెంటేజ్ని బట్టి 5,000 రూపాయలు, 6,000 రూపాయలు, ఒక్కొక్కరి దగ్గర 10,000 రూపాయలు కూడా వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొన్నది. విద్యార్థినులని కనుక్కున్నాం, వాళ్ళని ఇబ్బందులు చేసి వాళ్ళ రక్తాన్ని పిండి మరీ వసూలు చేస్తున్నారు. పేరెంట్స్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే అటెండెన్స్ లేదని ఫీజు కట్టకుండా వాళ్ళు ఫైన్తో సహా ఫీజు కడుతున్నా కానీ కట్టించుకోకుండా ఈరోజు హాల్ టికెట్లు కూడా ఇస్తలేరు. హాల్ టికెట్లు రాని పరిస్థితి కూడా ఉన్నది. అక్కడ బోర్డు డిఓకు మేము కంప్లైంట్ చేసినాం. అక్కడ కాల్ చేస్తే ఏమంటున్నారు, మీరు ఒకసారి అక్కడ సంప్రదించండి అంటారు. ఎన్నిసార్లు సంప్రదించినా కానీ వాళ్ళు పట్టించుకునే పరిస్థితి లేదు. మేము ఇక్కడికి వెళ్ళినాం, ఒకటే అడుగుతున్నాం ఇక్కడ కాలేజ్ యాజమాన్యాన్ని, మీరు ఎందుకు మన అటెండెన్స్ ఫీజు అనేది వసూలు చేస్తున్నారు? 5,000 నుంచి 10,000 దాకా వసూలు చేస్తున్నారు. క్యాండిడేట్ని బట్టి వసూలు చేస్తున్నారు. ఎవరు చెప్పారు? ఈ రూల్స్ ఉన్నదా? ఈ రూల్స్కు వ్యతిరేకంగా మీరు డబ్బులు ఎందుకు వసూలు చేస్తున్నారు? ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ సెమ్ జనరల్ ఫీజు 5,000 రూపాయలు. సిఈసికి ల్యాబ్ అంట. సిఈసికి ఎక్కడైనా ల్యాబ్ ఉంటుందా అండి? సిఈసి ల్యాబ్ 1,000 రూపీస్ అంట. అడ్మిషన్ ఫీజు, స్పోర్ట్స్ ఫీజు 5,000 రూపాయలు, 6,000 రూపాయలు. ఇష్టం వచ్చినా అడిగేటోళ్ళు లేరని ఈ కాలేజీలో అడ్డగోలుగా ఫీజులు పెట్టి ప్రతి అడిగేసినా కానీ అమౌంట్ లేక ఇక్కడ ప్రవర్తిస్తున్నారు. వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. విద్యార్థినులకు ఏడుస్తున్నారు. వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చారు. వాళ్ళకు ఎలాంటి ఫీజు రుసుము లేకుండా వాళ్ళకు ఆర్టికల్ అందజేయాలి, వెసులుబాటు కల్పించాలని మేము కోరుతున్నాం. లేని ఎడల అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఉద్యమిస్తామని కూడా మేము తెలియజేస్తున్నాం. ఏం చెప్తారు? మీకు ముఖ్యంగా మిమ్మల్ని అమౌంట్ అడిగినటువంటి టీచర్ పేరేంటి, ఎంతవరకు అడగాలి? కాలేజ్ ప్రిన్సిపల్. అటెండెన్స్ ఫీజు అని డబ్బులు కట్టించుకుంటున్నారు. కాలేజ్ ఫీజు పే చేయాలి అని చెప్పి ఎగ్జామ్ ఫీజు పే చేసుకోవాలి. నాకైతే హాల్ టికెట్ ఆన్లైన్లో కూడా నా పేరు చూపించట్లేదు. అసలు నా పేరే బోర్డ్స్కి పంపించలేదంట. నాది ఆన్లైన్లో చూపించట్లేదు. ఏమంటే సీట్ వస్తే ఏమంటే టీసీ కూడా ఇవ్వలే నాకు. అంటే 10th టీసీ ఇవ్వలే. టీసీ ఇవ్వలేదు, ఏమి ఇవ్వట్లేదు ఈ అక్కకి. ఈమె లాస్ట్ ఇయర్ ఇక్కడనే చదివింది. డైరెక్ట్ మనం లోపలికి వెళ్దాం. ఒకసారి లోపలికి వెళ్ళి ప్రిన్సిపల్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వీళ్ళు ఎందుకు ఇట్లా చేస్తూ ఉన్నారు, వీళ్ళు ఇంత దౌర్జన్యంగా వీళ్ళ దగ్గర నుంచి అమౌంట్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఎందుకు ఏర్పడతా ఉన్నాయి, వీళ్ళ వెనక ఎవరున్నారు ఏంటనేది కూడా మొత్తం తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. విద్యార్థులతో చెలగాటమా, ఖబర్దార్ ఖబర్దార్, విద్యార్థులతో చెలగాటమా, ఖబర్దార్ ఖబర్దార్, We want justice. విద్యార్థుల సమస్యలు పరిష్కరించమని అడిగితే ఇట్లా పారిపోయింది మేడం లేకుండా. మీరు ఎవరమ్మా? డోర్ ఎందుకు వేస్తున్నారు? మీరు ఎవరు? ఇటు రండి. మీరు ఎవరు? డోర్లు ఎందుకు క్లోజ్ చేస్తున్నారు? విద్యార్థుల సమస్యలు ఉన్నాయని వచ్చి అడిగితే పర్సనల్గా ఒక్కొక్క స్టూడెంట్ని పిలిపించి భయాందోళనకు గురి చేసి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి ఒక్కొక్కరిని ఇట్లా అవుట్ సైడ్ నుంచి పంపించడం జరిగింది. ఇప్పుడు ప్రిన్సిపల్ మేడం సమాధానం చెప్పమంటే ఇక్కడ చీరలకెళ్ళి పారిపోయింది. మేడం వచ్చి సమాధానం చెప్పాలి. మనం ఇక్కడ చూసుకుంటే అక్రమంగా డబ్బులు వసూలు చేయడం జరుగుతుంది. ఏ విధంగా స్కానర్ లేదు, బ్యాంక్ అకౌంట్ కూడా కొడతలేరు, డైరెక్ట్ క్యాష్ రూపంగా వసూలు చేస్తారు. ఈ ఫౌండేషన్ పైన చాలా అవకతవకలు నడుస్తున్నాయని మాకు అనిపిస్తుంది. ఖచ్చితంగా పోలీస్ ఎంక్వైరీ ఫౌండేషన్ పైన జరపాల్సిందిగా కోరుతున్నాం అఖిల భారత విద్యార్థి పరిషత్ తరపున. అమ్మాయి ఫైన్ తో సహా కడుతుంది. అటెండెన్స్ ఫీజు ఎక్కడ ఉంది? అవును సార్, రమ్మండి. ఎక్కడికి వెళ్ళింది రమ్మండి. ఏది లేవన్నా చెప్దామా అన్న?
నమస్తే అన్న, నా పేరు అభినయ్ యాదవ్ చాలా, అఖిల భారత విద్యార్థి పరిషత్ సికింద్రాబాద్ ప్రెసిడెంట్ని. ఇక్కడ చూసుకున్నట్టయితే మననే మీరు నాంపల్లిలో ముట్టడించడం జరిగింది. అక్కడ 300 మందికి అన్న హాల్ టికెట్లు ఇప్పించినాం అన్న. కానీ ఇక్కడ మేము చూసుకున్నట్టయితే ఇక్కడ అమ్మాయి ఆన్లైన్లో బోర్డునే రిజిస్టర్ కాలే అన్న. ఇక్కడ చూసుకున్నట్టయితే ఆ అమ్మాయి మాకు పొద్దుగా సంప్రదించింది. మేము వచ్చే వరకు అక్కడ చూపించండి అన్న, మేడం ఆ చైర్ లేకుండా పిల్లల్ని భయాందోళనకు గురి చేసి ఆమె వెళ్ళిపోయింది. ఇంతసేపు ఉందన్న, కరెక్ట్ 10 నిమిషాల కిందనే పోయిందన్న. ఇక్కడ చూసుకున్నట్టయితే అన్న స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అంటన్నా వీళ్ళకి చక్కగా వీళ్ళకి గ్రౌండే లేదన్నా. సిఈసికి ల్యాబ్ అంటన్నా, సిఈసికి ల్యాబ్ అంట. నేను కూడా సిఈ స్టూడెంట్ అన్న, నాకు 940 మార్కులు వచ్చినాయన్నా. నేను ల్యాబ్ పోలే అన్న, సిఈసోళ్ళకి ల్యాబ్ అంటన్నా. ఇంకోటి మెడికల్ ఇన్స్పెక్షన్ అన్న, పిల్లల్ని కనుక్కున్నాను నేను విద్యార్థుల్ని, వాళ్ళకి లేవంటాను, ఇన్స్పెక్షన్ జరగలే అంటానా. ఇంకోటి రీడింగ్ రూమే లేదంటానా, ఇంత తీసుకున్నారు. కల్చరల్ అసోసియేషన్ అన్న, అసోసియేషన్ లేదన్నా. ఇంకోటి ఇంటర్ కాలేజ్ టోర్నమెంట్, వీళ్ళకి గ్రౌండ్ లేని టోర్నమెంట్ ఎట్లా పెడతారన్నా. ఎడ్యుకేషన్ టూర్ లేదన్నా. అంతా వీళ్ళు వితౌట్ ప్రూఫ్లు, అంటే ఇప్పుడు మనం ఫోన్పే కానీ పేటిఎం కానీ చేస్తే అంటే యాడ స్క్రీన్ షాట్లు వస్తాయో, యాడ స్టేట్మెంట్ రికార్డు అవుతుంది, పైసలు తీసుకురానా, ప్యూర్గా క్యాష్ తీసుకురానా, ప్రూఫ్లు లేకుండా ఆ విద్యార్థులు చెప్పారన్న మాకు. ఇంకోటి క్రిస్టియన్ ఒక ఫీజు, ముస్లిం ఒక ఫీజు, హిందువులకు ఒక ఫీజు. హాల్ టికెట్ ఇస్తారు కదా, హాల్ టికెట్ ఇచ్చినాక మేము అమౌంట్ పే చేసినాం, మీరు మాకు ఇచ్చినారు, మేము ఇచ్చింది కూడా మాకు ఇవ్వాలి కదా. ఫీ కార్డ్ మీరు ఫీ కార్డ్ కూడా ఇస్తలేరు. ఎన్నో డిపాజిట్ చేయాలంట, చేస్తున్నారు. ఫోన్ పే లేదంట, ఓన్లీ క్యాష్ అంట. ఆడపిల్లలు కట్టడానికి వస్తే ఎక్కడికి వెళ్ళాలి తెలియదు అమౌంట్. పక్క బ్యాంక్ లో చెక్ చేయండి, అది డిపాజిట్ చేస్తారు అమౌంట్. రోజు వెళ్ళి పట్టుకెళ్ళి డిపాజిట్ చేస్తారు. అమౌంట్ ఎవరు? నేను గవర్నమెంట్ ఇంటర్మీడియట్ బోర్డుని అడగదలుచుకుంది ఏంటంటే అన్న, ఏ చట్టంలో అటెండెన్స్ ఫీజు వసూలు చేయమని చెప్పి అడుగుతున్నా, చూపేయండి అన్న. మాకు ప్రతి కాలేజీలో ఇదే జరుగుతుందన్న. మేము వెళ్ళినాం, అన్ని కావాలి. ఎగ్జామ్ ఫీజు కడితే ఫైన్ అంట, ఎగ్జామ్ ఫీజు లేట్ అయితే ఫైన్ కట్టాలంట. 600 500 అయితే 600 650 అయితే పైసలు తోపుకుంటుంది. లేదనా, ఇక్కడ మేము ఇందాక ప్రశ్నిస్తానికి వచ్చినప్పుడు ఎందుకు మేడం అటెండెన్స్కు ఎందుకు ఫీజు పే చేయాలి, ఎక్కడ రూల్ ఉంది, ఎవరు అడిగారు అని అంటే నాకు సమాధానం చెప్పకుండా పేరెంట్స్ ఇండివిజువల్ లోపలికి పిలిచి మాట్లాడింది. సరే మాట్లాడింది, ఇప్పుడు అందరం వచ్చినాక పేరెంట్స్ వచ్చారు, ఏబీపీ ఆధ్వర్యంలో మేము వచ్చినాం, సమాధానం చెప్పే ధైర్యం లేక పారిపోయింది మేడం. అంటే చెప్పే సమాధానం లేదు తన దగ్గర. ఇంకేమైనా చూసుకుంటే పేమెంట్ అనేది 5,000 10,000 రూపాయలు, ఒక రిసిప్ట్ లేదు, ఏం లేదు. ఏమున్నా కానీ అక్కడ బయట ఒక కౌంటర్ ఉంటుంది, ఆ కౌంటర్లో పోయి క్యాష్ మాత్రమే వేయాలి, ఫోన్పేలు నడివాయి. ఎక్కడి దౌర్జన్యం, ఇంత దౌర్జన్యానికి దిగబడ్డారు. అదే క్రిస్టియన్స్ ఉంటే వాళ్ళ క్రిస్టియన్స్కి అయితే లేకున్నా ఫీజు లేకున్నా కానీ ఉచితంగా హాల్ టికెట్లు ఇచ్చి పంపిస్తున్నారు. అంటే హిందువులు అంటే అంత చులకనా? అంతే మత వివక్షత చేస్తున్నారు. మీరు ఇక్కడ గురువు దైవంతో సమానం, గురువు వివక్షత చూపిస్తే బయట సమాజానికి విద్యార్థులు ఎట్లా బయటకు వెళ్తారు? విద్యార్థులతో చెలగాటమా, విద్యార్థులతో చెలగాటమా, మేడం రావాలి. मेरे हस्बैंड हैंडीकैप है, मेरे बच्चों की फीस हेल्पिंग हैंड से मदद मिलती, वो लोग लेटर लिख के दिए तो वो लोग चेक देते, पैसे बनते, वो लोग लेटर दे रहे। 1 साल से थका रहे लोग, 1 साल से थका रहे। अभी भी हॉल टिकट नहीं दिए मेरे को, 1 घंटे से धरी, रोजा रह के 1 घंटे से धरी मैं यहाँ पे, 1 घंटे से धरी मैं, रोजा रह के 1 घंटे से धरी, हॉल टिकट नहीं दिए। लेटर बोलते 1 साल से लेटर बोल रहे भाई, अब क्या बोल रहे, तुम लिख के लेकर मैं सेव कर दी बोल रहे। మీ ఫీజు మీ ఫీజు 22 है। మీ ఫీజు ఎంతమ్మా? 23 25. మీ ఫీజు అమ్మా? 27. క్రిస్టియన్స్ ఫీజు ఎంతమ్మా? 22. మనం చూసుకుంటే క్రిస్టియన్లకు 22,000 వసూలు చేస్తారు, ముస్లింలకు 25,000 వసూలు చేస్తారు, హిందువులకు 28,000 వసూలు చేస్తారు. ఇక్కడ మతాన్ని బట్టి ఫీజులు వసూలు చేయమని వేరే పిల్లలు మాకంటే లేని వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు. చాలా మంది ఇంకా రాలేదు, బయటికి వెళ్ళిపోయారు చాలా మంది. ఎందుకంటే ఒక్కొక్కరు డబ్బులు లేక వాళ్ళు కూడా ఇంకా రాలేదు. రేపు ఎల్లుండి అంతా తిరిగితే వాళ్ళందరూ దొరుకుతారు మనకి. ఆమె ఎట్లనే పిలిపేయాలి సార్. మా పాప లైఫ్ ఖరాబ్ అయినా పర్వాలేదు, ఇతరుల లైఫ్ ఖరాబ్ కావద్దు, వేరే పిల్లల ఎడ్యుకేషన్ కాదు. ఇప్పుడు మా పాప ఇయర్ అంతా వేస్ట్ అన్న. సింపతి ప్లే చేసి తీయడం ఏందన్న, నాకు అర్థం కాదు. ఏడుస్తే తక్కువ చేయడం, తూడుస్తే తక్కువ చేయడం, ఈక్వల్ గా ఉండాలి కదా. చేయాలంట, మేము గేట్ ముంగట నిల్చొని రిక్వెస్ట్ చేస్తే ఇస్తామంట. మేము కూడా ఫీ కడుతున్నాం కదా. నిల్చోవాలంట. వయసు పిల్ల గేట్ కాడ నిల్చుంటుందా సార్? నేను ఎలగొట్టినా గేట్ కాడ నిల్చోవాలి. వచ్చి నన్ను అడిగితే అప్పుడు నేను పిలుచుకొని అన్నారు. మా మమ్మీ తోటి అన్నారు, మా ఫ్రెండ్ కూడా ఉన్నది ఇంకా ఎంబడా రోజు. ఈ అమ్మాయి తోటి కూడా అన్నారు సింపతి కాదన్నా. సింపతి చూపించాలంటే ఎందుకు సింపతి చూపిస్తారు? మీరు 12 గంటలకు ఇంటికి తోలుతారు ఫీ కావాలని, ఎవరిది రెస్పాన్సిబిలిటీ? మీరు తోలుతా ఇంటికి
అన్న ప్రిన్సిపల్ వచ్చేదాకా మేము ఇక్కడే ధర్నాకి దిగుతున్నాం. ఏది ఏమైనా మేము ధర్నా నుంచి ప్రిన్సిపల్ వచ్చి సమాధానం చెప్పేదాకా మేము ఇక్కడ నుంచి లేవమని చెప్తున్నాం అన్న. మేము నిన్నే కూర్చుంటా ఆ మేనేజ్మెంట్ వాళ్ళతో మాట్లాడితే నేను టీఓ సార్ దగ్గర పోయినామన్నా. ఆ మేనేజ్మెంట్ వాళ్ళతో మాట్లాడితే మాకు యాక్సెస్ లేదు, మాకు ఇంటిమేషన్ లేదని చాలా కబుర్లు చెప్తున్నానా. ఏంటంటే వాళ్ళ సోమర్తనం వల్ల, ఈ మేనేజ్మెంట్ సోమర్తనం వల్ల ఒక విద్యార్థులు ఒక సంవత్సరం వేస్ట్ అవుతుందన్నా. ఇది చాలా బాధ అవుతుంది. పాపం ఇప్పుడు వీళ్ళకన్నా కట్టుకునే ఎంత ఉందన్నా, వీళ్ళకన్నా పేదోళ్ళు అంట, వాళ్ళ పరిస్థితి ఏందన్నా. అంటే వీళ్ళ సోమర్తనం వల్ల ఒక విద్యార్థులు ఆగం కావాలా అన్న. అదే మేము అడగదలుచుకున్నాం. మేము ఈ ప్రిన్సిపాల్ వచ్చే వరకు ఇక్కడే బైఠాయిస్తాం, అది ఏ టైం అయినా కానీ. మీ ఇలాగుందనా, ఇప్పుడు 10 నిమిషాల కిందనే పోయింది. మాకు కావాలి ప్రిన్సిపల్ దొంగ చాటుగా వాష్రూమ్లో దాచుకుంది. చెప్పే చేతగాక ప్రిన్సిపాల్ లోపల దాచుకుంది. ప్రిన్సిపాల్ సమాధానం చెప్పాలి, బయటికి రావాలి. చెప్పే అంత ధైర్యం లేదు ప్రిన్సిపాల్. ఇంత తెగబడ్డది స్పష్టంగా అర్థమవుతుంది. విద్యార్థులని దోచుకుంటున్నారు. ప్రిన్సిపాల్ మేడం దాచుకుంది, బయటికి రావాలి. విద్యార్థులు న్యాయం చేయాలి, వాళ్ళకి హాల్ టికెట్లు ఇవ్వాలి. అప్పటిదాకా ఏబీబీ ఇక్కడికి వెళ్ళి కదలదు. వాళ్ళకి హాల్ టికెట్లు ఇచ్చాక ఇక్కడనే కూర్చుంటాం. ఏదేమైనా సరే వాళ్ళకి హాల్ టికెట్లు ఇవ్వాల్సిందే. లోపల డోర్ పెట్టు. కెమెరా తీసుకెళ్ళానన్న కూడా కాలేజీ నుంచి ఎలా పంపించంట మేడం? కాలేజీ ఎవరికి జరగద్దు సార్. నెక్స్ట్ ఇయర్ జాయిన్ అయిన పిల్లలకు కూడా లేకుంటున్నారు కొంతమంది. నా పాపకి ఇవ్వకుండా పర్వాలేదు, కానీ వేరే పిల్లలకి ఇట్లా జరగకుండా చూడండి సార్. అంతే మేము అడిగే రిక్వెస్ట్. మా పాప ఇయర్ వేస్ట్ చేసింది. ఇప్పుడు మా పాప ఇయర్ ఇది వాష్రూమ్లోకి వెళ్ళి వాళ్ళు డోర్ పెట్టుకున్నటువంటి పరిస్థితి ప్రిన్సిపల్ విద్యార్థులకి సమాధానం చెప్పేటువంటి ధైర్యం ఆవిడకి లేక ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ రూమ్లో వాష్రూమ్లోకి వెళ్ళి వాష్రూమ్ లోపల దాక్కున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ వచ్చి కూడా నిలదీస్తూ ఉన్నారు ప్రిన్సిపల్ని. ఏ విధంగా మీరు ఇంత దౌర్జన్యంగా మీరు డబ్బులు తీసుకుంటా ఉన్నారని అడుగుతూ ఉన్నారు. ఇక్కడ చూసుకున్నట్టయితే హెప్సబా అని ఈమె పేరంట, కట్ట హెప్సబా. సో ఈమె వీళ్ళు స్టూడెంట్స్ మనకు చెప్తా ఉన్నారు. క్రిస్టియన్స్కి, ముస్లిమ్స్కి, బీసీలకి, హిందువులకి ఒక రకంగా వీళ్ళు ఫీజులు తీసుకుంటా ఉన్నారు. సో తీసుకున్నప్పటికీ కూడా మేము ఫీజులు కట్టడానికి వచ్చినా కూడా మా దగ్గర ఫీజులు ఫీజులు కట్టడానికి మేము వచ్చినప్పుడు కూడా ఫీజులు తీసుకోలేదు. సో అని చెప్పి వీళ్ళు అంటా ఉన్నారు. నా బిడ్డ న్యూరో సర్జరీ అయింది, కిడ్నీ సర్జరీ అయింది. అయినా చెప్పినాం మేడం కాలేజీకి సరిగ్గా రాదు, ప్లీజ్ రిక్వెస్ట్ మేడం కొంచెం అమౌంట్ కడతాం. కొంచెం 5,000 పే చేసినాం. 2,000 ఫైన్తో తీసుకుంటారు మీరు డబ్బులు ఎక్కువ అని కూడా 2,000 పంపినా సార్. 2,000 పంపినా కూడా నేను తీసుకోను. కాలేజ్ ఫీజు కడితేనే తీసుకుంటాను పంపింది సార్. కాలేజ్ ఫీజు కడితేనే తీసుకుంటా. ఎవరు కట్టాలి? అక్రమంగా అటెండెన్స్ పేరు మీద వసూలు చేస్తున్నా. మాకు అటెండెన్స్ రిజిస్టర్ కార్డు తెప్పించి మాకు చూపించాలి. అంత తప్పిగా ఎందుకు వాళ్ళు లోపలికి అన్ని వాళ్ళు ఆడతాం. ఇప్పుడు వచ్చి రాకపోతే అన్ని వాళ్ళు హెచ్చరిస్తున్నాం ప్రిన్సిపాల్ కి. మీకు 5 నిమిషాల టైం ఇస్తున్నాం, మీరు బయటకు రాకపోతే కాలేజ్ ధ్వంసం చేయడానికి వెనకాకి వెళ్ళామని చెప్తున్నాం. తప్పు చేయనప్పుడు ఫైల్ ఉన్నప్పుడు డైరెక్ట్ వచ్చి ప్రెస్ మీద మాట్లాడవచ్చు. నా దగ్గర ఫైల్ ఉంది, తెలంగాణలో ఎక్కడ రూల్స్ లేవు నీకు తీసుకోనికి. ఉన్నప్పుడు నీకు చూపించేయండి, అప్పుడు అందరం మీకు ఫీజులు కడతాం. అప్పటిదాకా ఫీజులు కట్టేది లేదు, హాల్ టికెట్ ఇవ్వాలి అంతే. సో ఇది ఎంత బాగాలేదు మేడం అని రిక్వెస్ట్ చేసిన. కాలేజీ కూడా సరిగ్గా రాదు, నిల్చోలేదు మేడం. మా పాప జర కొంచెం రిక్వెస్ట్ చేయండి మేడం. ఈ ఫీజు అయితే కట్టుకోండి, కాలేజ్ ఫీజు కడతామని చెప్పినాం. ఎండింగ్ వరకైనా కడతాం, టీసీ ఇచ్చే వరకైనా కడతాం. రేపు మార్నింగ్ ప్రిన్సిపల్ సరే ఎగ్జామ్ ఉంది ప్రిన్సిపల్ అమ్మాయి
మీరు సమాధానం చెప్పండి. మీ ప్రిన్సిపల్కి ఒక నిమిషం అమ్మా, మీ ప్రిన్సిపల్ ఆమె సూసైడ్ చేసుకుంటే ఎవరిని రెస్పాన్సిబిలిటీ ప్రిన్సిపల్ తరపున మాట్లాడదామని వచ్చిండు. వీళ్ళు ప్రశ్నించే వరకు ఆయన కూడా ఒక్కరికి కూడా సమాధానం చెప్పారు. బయటికి రమ్మని ఫస్ట్ ఆమెని. తప్పు చేయలేదు కదా, రమ్మనండి. సీసీటీవీ అడుగుతున్నారు వచ్చి. సీసీటీవీ ఇంపార్టెంటా, బ్రైట్ ఫ్యూచర్ ఇంపార్టెంటా? మీ పోస్ట్ ఏంటి మేడం? ఏంటో చెప్పండి. అది ఉంటుంది, పేరు ఉంటుంది. అడ్మినిస్ట్రేటర్ కదా మేడం. మీ పేరు మేడం? మీ పేరు మీరు ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ లోన్ లేదు చెప్పండి మేడం. చెప్పండి మాట్లాడు. మీరు ఎవరు ఏం తప్పు చేయనప్పుడు భయపడేందుకు మేడం మీరు? ఇప్పుడు సరే ఎవరి దగ్గర మీ దగ్గర తప్పు లేదు, ఎవరు ఏం చేయలేదు అన్నప్పుడు విద్యార్థులు మీ విద్యార్థులు వచ్చి అడుగుతున్నారు. వీళ్ళు ఎవరు బయటికి రాలేదు కదా, వీళ్ళందరూ మీ విద్యార్థులు వచ్చి బయటకు వచ్చి అడుగుతున్నారు. గవర్నమెంట్ ప్రకారం చేస్తున్నారు. మీరేమన్నా అంటే గవర్నమెంట్ అంటున్నారు కదా. అటెండెన్స్ ఫీజు వసూలు చేయమని నాకు చూపించండి. నాకు చట్టం చూపించండి. ఏ ఇంటర్మీడియట్ బోర్డు అమ్మని చెప్పింది? ఏ ఇంటర్మీడియట్ బోర్డు తీసుకోమన్నది? ఇక్కడ మత ప్రచారం నడుస్తుంది. మాకు కంప్లైంట్ కూడా వచ్చింది. ఫీజు ఇవ్వమని చెప్పి ఏ చట్టం ఉంది మాకు చూపించండి. మీ ఆడిట్లో నేను చెక్ చేసే సిఎస్ స్టూడెంట్ లాయర్ స్టూడెంట్ చూపండి. చట్టం చూపండి. ఎక్కడ ఉంది? మీ కాలేజ్ కి గ్రౌండే లేదు. 75% గ్రౌండ్ లేదు. ఎక్కడ నుంచి పర్మిషన్ లోన్ ఇచ్చాడు మీకు? ఇగో ఇల్లాట. ఇప్పుడు మేడం బయటకు వచ్చాక అవును మేడం. సీసీ వాళ్ళకి ల్యాబ్ ఉంటుందా మేడం? ఉంటుందా? సీసీ వాళ్ళకి ల్యాబ్ ఉంటుందా? పర్సనల్ అడుగుతున్నా చెప్పు. మళ్ళీ దాని తర్వాత ఇక్కడ 30 రూపాయలు అని చెప్పి అఫీషియల్ ఫండ్ ఇచ్చిర్రు. కొట్టేసి మళ్ళీ వేరే ఫండ్ 400 200 ఏం రికగ్నైజేషన్? 400 రూపాయలు అఫీషియల్ ఫండ్ ఉంటే అన్అఫీషియల్ 1000 రూపాయలు వసూలు చేస్తారు. అక్రమంగా 600 రూపాయలు వసూలు చేస్తారు. ఇది ఎక్కడ వెళ్తుంది? మత ప్రచారానికి వెళ్తుంది అని మేము అడుగుతున్నాం. ఈ ట్రస్ట్ లో మొత్తం అవకతవకలు ఉన్నాయి సార్. ఖచ్చితంగా పోలీస్ ఎంక్వైరీ జరగాల్సిందే. ఇక్కడ జరిగేదాకా మేము అస్సలుగా వదిలిపెట్టాం. కమిటీ అయినా పడాలి, తప్పేలేదు. కమిటీ కమిటీ పడాల్సిందే. బట్టి అలా అమౌంట్ ఉంటుంది. ఇక్కడ ఉండేది మాత్రం ఇక్కడ ఉండేది వాళ్ళ అఫీషియల్, అన్అఫీషియల్గానే చేస్తారు. వాళ్ళ అఫీషియల్గా ఇక్కడ ఉన్నది. కానీ తీసుకునేది మాత్రం వాళ్ళ. ఇప్పుడు హిందూ అయితే 10,000 రూపాయలు, ముస్లింకు 10,000 రూపాయలు, క్రిస్టియనా 1000 రూపాయలు. అంటే ముస్లింలకు హిందువులకు ఒక లెక్క, క్రిస్టియన్కి ఒక లెక్క. అంటే క్రిస్టియన్ కాబట్టి అంటే ఈ ముస్లింలు హిందువులు మనుషులు కదా. ఈ వేరియేషన్ ఎందుకు చూపిస్తున్నారు? ఈ వేరియేషన్ అనేది ఎందుకు చూపిస్తున్నారు? విద్యార్థుల మధ్యన ఇలాంటి చిచ్చు పెట్టే ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నారు? మత ప్రచారం కాబట్టి దీని ఏమనాలి? ఇంత స్పష్టంగా అర్థమవుతున్నది. నడుస్తామన్నా మీరు పక్క వాళ్ళ కాలేజ్ వాళ్ళు మీరు నడుస్తారు. మేము లవర్స్ అయిపోం కదా, ఉంచుకోం కదా మిమ్మల్ని. ఇంట్లోకే ప్రాబ్లం లేదు, కాలేజ్ వాళ్ళకి ఎందుకు ఉంచుకున్నామని? ఏమైనా హాస్పిటల్కి వెళ్తున్నా, నాకు సర్జరీ అయింది ఇక్కడ అని చెప్పి నేను స్లీవ్లెస్ టీషర్ట్ వేసుకొని వస్తే మీ మమ్మీ డాడీ అదే నేర్పించిండ్రా నీకు బట్టలు వేసుకునే విధానం? మా డాడీ ముంగట్నే అన్నది. జీన్స్లు వేసుకుంది లేదు, ఎవరి ప్యాషన్ వాళ్ళది. మీరు నేర్పించేది ఏముందన్న ప్యాషన్? పేరెంట్స్కి ఇష్టం ఉన్నాక ఎవరిదేముంది?